సరేమ్మా, బయలుదేరుతున్నా. ఏంట్రో చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి విషయం? అదే మా ఊళ్ళో రథోత్సవం జరుగుతుందిరా, అందుకే. అందులో ఏముంది కొత్త? ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కదా, దాంట్లో ఏముంది? లేదురా, ఇప్పుడు చిన్నప్పుడు చూసా, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చూస్తున్నా, అందుకని సంతోషం. అవునా, ఎందుకు జరగలేదు ఇన్ని రోజులు? మరి నాకు కూడా తెలియదురా, కొన్ని కారణాల వల్ల రథోత్సవం జరిగేది ఆపేశాం, మళ్ళీ దాన్ని రెడీ చేసి ఇప్పుడు జరుపుకుంటున్నాం. నువ్వు రావచ్చు కదా చూడడానికి మా ఊరికి. నేను రానురా బాబోయ్, అయినా ఏముందిరా ఊర్లో, ఎప్పుడు చూసినా ఊరు 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 అంటుంటావు. ఈ ఉండే హ్యాపీనెస్ అక్కడ ఉంటుందే, ఈ ఉండే ఎంజాయ్ చేయాలి అక్కడ చేయగలవా? అయినా పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అవుతున్నారా, మళ్ళీ నువ్వు అక్కడే ఎలా ఉంటున్నావు? అవును నిజమే, పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడే బాగా సెటిల్ అవుతున్నారా, డబ్బు కూడా బాగా సంపాదిస్తుంది అనుకో. అవును, మన పక్క ఫ్లాంట్ అంకుల్ పేరేంట్రా? తెలియదు. ఆ అంకుల్తో నాకేం పనిరా, అయినా ఆ అంకుల్ని చూసి ఒకసారి 2 సార్లు అయింది అంతే. మనం ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందిరా? 1 ఇయర్ అవుతుందా? 1 ఇయర్ అవుతున్నా కానీ మన పక్క ఫ్లాంట్ అంకుల్ నేమ్ మనకు తెలియదు. అయినా సిటీలో మేడం, సార్, అంకుల్, ఆంటీ అనే పదాలు మా పల్లెటూరులో వాడంరా. మా పల్లెటూరులో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, పెద్దయ్య, పిన్నయ్య, బాబాయ్, పిన్ని, ఇలా మేము మనసు హత్తుకునేలా పదాన్ని పిలుచుకుంటాం రా. ఆ బంధాల్లో కలిసితో మేము ఉండుతాం. మరెందుకురా ఆ పల్లెటూరు వదిలేసి, అంత హ్యాపీనెస్ వదిలేసి ఈ సిటీలో వచ్చి సెటిల్ అవుతున్నారు? జాబ్ కోసమో లేదా పని కోసమో వాళ్ళ సొంతూరు వదిలే వస్తున్నారా, అంతేగాని వాళ్ళ సొంతూరు ఇష్టం లేక కాదు. ఈ సిటీలో రోడ్డు మీద పడిపోయినా కానీ ఎవరు పట్టించుకొని నాదలేరా. అది మా పల్లెటూరులో అయితే కష్టానికి కన్నీరు బుట్ట అవుతారా, మన తోడుగా మన నీడగా ఎల్లప్పుడు మన తోడిక్కడ ఉంటారా. అవునరా, నిజమే. పల్లె నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ జాబ్ వదిలేసి మన ఊళ్ళో సొంత ఊళ్ళో ఓ బిజినెస్ స్టార్ట్ చేస్తే అది లైఫ్ బాగుంటుంది అనుకుంటారా, అంతేకాని ఇక్కడ ఉండాలనుకోరు ఎవరు. నిజమేరా, నేను కూడా వస్తాను మీ ఊరికి. రారా, నీకు హ్యాపీనెస్ ఎలా ఉందో చూపిస్తా, మా ఊరు అందాన్ని చూపిస్తా, మా ఊరు ప్రేమను చూపిస్తా. అమ్మాయిలు ఉంటారా? అరే జస్ట్ ఫర్ జోకింగ్ రా. అయినా మీ ఊర్లో అంత ఫేమస్ ఏముంటుందిరా? అన్నీ ఇక్కడ చెప్పాలేంటి? వస్తావు కదా, చూస్తావు కదా అన్నట్టు మా ఊరి పేరు గుర్తుంది కదా,